వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏజెన్సీ అడవుల్లో పులి సంచారంపై ప్రాణభయంతో వణికిపోతున్న గిరిజన గ్రామాల దీనస్థితిపై సుమన్ టీవీ నిరంతరం ప్రసారం చేసిన గ్రౌండ్ రిపోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలి వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అటవీశాఖ అధికారుల అలసత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన సుమన్ టీవీ వార్తలపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భగీరథులా స్పందించారు. పోలవరం జిల్లా ఏజెన్సీ పరిధిలోని చికిలింత రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు గ్రామాల్లో పులి కదలికలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమన్ టీవీలో వచ్చిన విజువల్స్ కథనాల ఆధారంగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఏజెన్సీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాలని, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్క పౌరుడి ప్రాణానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. చికిలింత ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ ఫామ్ తోటల్లోని పులి సంచరించడం స్థానికులు గుర్తించారు. అయితే అది కేవలం సంచారానికే పరిమితం కాకుండా క్రూరత్వంతో పశువులపైకి దూసుకు వచ్చింది. చికిలింత పంచాయతీ పరిధిలోని ఒక పశువుల పాకలో రాత్రివేళ ఒక్కసారిగా దాడి చేసిన పులి ఏకంగా 7 లేగదూడలను పొట్టన పెట్టుకుంది. ఆ రక్తసిక్తమైన దృశ్యాలను, ఆ జీవాలను కోల్పోయి రైతులు కన్నీరు మున్నీరవుతున్న వైనాన్ని సుమన్ టీవీ ముందుకు తెచ్చింది. ఆయిల్ ఫామ్ తోటల్లో దట్టంగా ఉండడంతో పులి ఎటువైపు నుంచి పొంచి ఉందో తెలియక పొలాల్లోకి వెళ్ళడానికి కూలీలు, రైతులు వణికిపోతూ ఉన్నారు. పగలు లేదు, రాత్రి లేదు. ఏ నిమిషానికి ఏ వార్త వినాల్సి వస్తుందోనని గిరిజన పల్లెలు అల్లాడిపోతున్న తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో దిగడం ఇక్కడి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై కొన్ని చోట్ల అసహనం వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై అత్యంత కీలకమైన గైడ్లైన్స్ని ఇచ్చారనేది తెలిసింది. కేవలం పాత పద్ధతుల్లోనే కాకుండా ఆధునిక సాంకేతికను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. చికిలింత రిజర్వ్ ఫారెస్టు, అలాగే పోలవరం అడవుల్లో అధునాతన డ్రోన్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాల సహాయంతో పులి కదలికలను ప్రతిక్షణం ట్రాక్ చేయాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉంచాలని, అవసరమైతే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నుండి ప్రత్యేక నిపుణ బృందాలను, పులిని బంధించడంలో అనుభవం ఉన్న వైల్డ్ లైఫ్ స్పెషలిస్టులను వెంటనే అక్కడికి రప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పులి ఏ వైపు ప్రయాణిస్తుందో ఆయా గ్రామాల ప్రజలకు ముందే అప్రమత్తం చేయాలని, మైకుల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తుంది. ఎవరూ కూడా అనాలోచితంగా అడవి వైపుకి వెళ్లకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని, అలాగే ఈ సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ మానవీయ కోణంలో స్పందించారు. కేవలం పులిని పట్టుకోవడం మాత్రమే కాదు, పులి దాడి వల్ల నష్టపోయిన పేద గిరిజన రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. ఏదైతే ఈ చికిలింత పరిధిలోని ఈ లేగదూడలను కోల్పోయిన బాధిత రైతు కుటుంబానికి తక్షణ సహాయం అందించారు. అలాగే నిబంధనల ప్రకారం కూడా రావాల్సిన నష్టపరిహారాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అతి త్వరలోనే చెల్లించేలాగా వైల్డ్ లైఫ్ మరియు రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. అయితే పులి భయం పోయే వరకు, గిరిజనులు ధైర్యంగా తమ పొలాల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చేంత వరకు అటవీ సరిహద్దు గ్రామాల్లో అవసరమైన చోట ప్రత్యేక సహాయ శిబిరాలను, వైద్య సదుపాయాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు నిర్దేశించినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వన్యప్రాణి సంరక్షణను, అటు గిరిజన ప్రజల ప్రాణరక్షణను రెండింటిని సమతూకం చేస్తూ అటవీశాఖ నిబంధనల ప్రకారం పులిని సురక్షితంగా దారిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమైందని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఏజెన్సీలో పులి వల్ల ఇబ్బందులను సుమన్ టీవీ నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది. సుమన్ టీవీ కథనానికి స్పందించి తక్షణమే జీవోలు, ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం పట్ల ఏజెన్సీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతం పెద్ద పులి అయితే మాత్రం ఈ పోలవరం జిల్లా గంగవరం రక్షిత అటవీ ప్రాంతంలో ట్యాంక్ బీడ్ ప్రాంతంలో అయితే ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడికైతే మాత్రం CCF, అలాగే డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓలు, ఫారెస్ట్ సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మన అందరికీ తెలిసిందే, గత జనవరిలో మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి మన పెద్దపులి వచ్చింది, మన అందరికీ తెలిసింది. దాన్ని చక్కగా క్యాప్టివ్ చేసాము, లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్
టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 డేస్ నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 డేస్ బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని ఇంకా దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు, దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామ ఆయిల్ తోట కానీ పామ్ ఆయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. అండ్ ఏంటంటే యానిమల్స్ని అట్లా కట్టేసుకొని గొడ్లను కట్టేసుకుంటా ఉంటుంటే అటాక్స్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసుకొని దయచేసి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. భయపడవలసిన అవసరం అయితే లేదు. అన్ని టీమ్స్ మనము వర్క్ చేస్తున్నాము. ఆదేశాల మేరకు ఖచ్చితంగా తొందరలోనే క్యాప్చర్ చేస్తాము. మనము ఒక 5 రకాల లైక్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటున్నాం. దానికి ఏంటంటే కాలర్ పెట్టాము, మన దగ్గర హై ఫ్రీక్వెన్సీ ట్రాకర్స్ ఉన్నాయి, డౌన్ ట్రాపర్స్ ఉన్నాయి, అన్నిటితో కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే హై డెన్సిటీ ఫారెస్ట్ వల్ల ఏంటంటే మనము క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది. సో ఎక్కడ అలసత్వం లేదు, ఎక్కడ లూజెన్స్ లేదు. ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా మనం ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అనే ఆస్పెక్ట్లో ముందుకెళ్తే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ టైం క్యాప్చర్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పులి ప్రస్తుతం అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తమ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళడం కానీ పశువులను తీసుకెళ్ళడం కానీ చేయవద్దని, అదేవిధంగా ఆ పశువులను ఆ గ్రామానికి దూరంగా కాకుండా గ్రామంలోనే పులిని బంధించే వరకు, పులి రక్షిత అటవీ ప్రాంతం పూర్తిగా వెళ్ళిపోయే వరకు కూడా ఆ పశువులను అయితే మాత్రం తమ గ్రామాల సమీపంలో ఉంచుకోవాలని అయితే ఆ ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తమ సిబ్బందికి అందజేయాలని, త్వరలోనే పులిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అయితే మాత్రం మీడియాకి తెలిపారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.